తిరుగులేదు మనకు, తిరుగులేదు మనకు, ఎదురు లేదు మనకు, ఎదురు లేదు మనకు, ఎదురు లేదు మనకు, తిరుగులేదు మనకు. జగమే శివం, జగమే శివం, జగమే శివం, జగమే శివం, శివమే జగం, శివమే జగం, శివమే జగం, శివమే జగం, శివోహం, 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 శివోహం. శివుడే జగత్తు, శివుడే జగత్తు, జగత్తే శివుడు, శివుడే జగత్తు, జగత్తే శివుడు. శివోహం, 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 శివోహం. శివునికి నువ్వు వశమైపో, శివుడు నీకు వశమైపోతాడు. శివునికి నువ్వు వశమైపో, శివుడు నీకు వశమైపోతాడు. వశీకృతుడయ్యేటువంటి శివుడిని నువ్వు వశం చేసుకుని ఆ శివునికి నువ్వు వశమైపోతే జగత్తు నీకు వశమైపోతుంది. వంకాయలు, టెంకాయలు, నిమ్మకాయలు గాలిలో లేపే పరిస్థితి చెయ్యొద్దండి. పంచభూతాలకు, ప్రకృతికి విరోధంగా నిలుచుకోవద్దండి. శాశ్వతమైనటువంటి శివం, శాశ్వతమైనటువంటి శివం, అచ్యుతమైనటువంటి శక్తి, శవాన్ని కాకుండా మిమ్మల్ని కాపాడేటువంటి శక్తి శివమచ్యుతం. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోవాలరా. ప్రపంచంలో ఎవడు ఇవ్వలేని శక్తి నేను ఇస్తా అంటే ప్రపంచంలో లేని శక్తి నేనా? కాదు, నాలో ఉంది. ఆ ప్రకటించిన శక్తిని పట్టుకుని అనుభవించండి రా అంటే అర్థమైన పిల్లాట్లాడతారా. శివమైన శక్తి, శక్తి అయినటువంటి శివం, శివశక్తి, శివశక్తి, శివశక్తిని పట్టుకోండి. శివమచ్యుతం, శివమచ్యుతం. ఓం శివం అచ్యుతం, ఓం శివం అచ్యుతం, ఓం శివం అచ్యుతం, ఓం శివం అచ్యుతం అనేటువంటి మంత్రాన్ని తప్పించండి. ఈశ్వరుడు మిమ్మల్ని పట్టుకుంటాడు, మీరు ఈశ్వరుని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మీ జన్మలు సార్థకమైపోతుంది. ఓం శివం అచ్యుతం శరణం మమ, ఓం శివం అచ్యుతం శరణం మమ, ఓం శివం అచ్యుతం శరణం మమ, ఓం శివం అచ్యుతం శరణం మమ. శుభం భూయాత్. భారద్వాజ అష్టమ నివాసిని, వారణాసి వాసిని, కొల్వా వినాయక్ కామాచార్యవుడు, భారద్వాజ ఆశ్రమ నివాసిని సుధాకర్ స్వామీజీని ఎరుక కలిగిన భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలు సుమ. భిక్షాపాత్ర నంబర్ 9343797339 నంబర్కి భిక్షం పెట్టండి. 9343797339 నంబర్కి భిక్షం పెట్టండి. హర హర మహాదేవ. తప్పించండి, తప్పించండి, తప్పించండి. మహాదేవ, మహాదేవ. సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ. ఓం సాంబ సదా శివాయ నమః, ఓం సాంబ సదా శివాయ నమః, ఓం సాంబ సదా శివాయ నమః. బిడ్డలు లేని వాళ్ళు దీన్ని దర్శనం చేస్తే బిడ్డలు అవుతుందన్నమాట. సంతానోత్పత్తికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో నాగాభరణమైనటువంటి నాగరాజు, ఈశ్వరునికి ఆభరణమైనటువంటి నాగరాజు, ఈ నాగరాజు దగ్గర ఉండేటువంటి ఈ తులామాన చక్రం అంటే ఈ కడియం, ఈ దివ్య దర్శనాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి సంతానం, పిల్లలు కలుగుతారన్నమాట. మళ్ళీ దీనికి ప్రశ్నలకు సమాధానం ఉండదన్నమాట. ఆశీర్వాదం తీసుకుని దర్శించడం మాత్రమే ఉంటుందన్నమాట. ఆడమగా తేడా లేకుండా, భర్త కానీ భార్య కానీ ఆడమగా తేడా లేకుండా అంటే అతమైన చక్కాలకు కలగరు కాబట్టి అతమైన నపుంసకులకు పిల్లలు పుట్టారన్నమాట. అతమైన పురుషునికి స్త్రీకి కలిస్తే మాత్రమే పిల్లలు పుడతారని చెప్పి ఈ సత్యాన్ని తెలుసుకోగలరు. సదాశివం, సదాశివం, సదాశివం. శుభోదయం మిత్రులారా, బంధువులారా, భక్తులారా. అర్థమైన నాగాభరణమైనటువంటి నాగరాజు, నాగరాణి, ఈశ్వరునికి ఆభరణాలు కాబట్టి ఈ నాగరాజు, నాగరాణి అర్థమైన ఈ రూపాన్ని పుడికి పుచ్చుకుంటేనే ఈయన సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంలో సర్పాకారంలో ఉంటాడనమాట. కొన్ని క్షేత్రాలు ఉంటుంది. సుబ్రహ్మణ్య క్షేత్రాలు 108 ఉంది, దివ్య క్షేత్రాలు. అందులోపల 6 క్షేత్రాలు షణ్ముఖ క్షేత్రాలు అయి ఉంటుంది. అందులోపల కుక్కే సుబ్రహ్మణ్య అని చెప్పి కర్ణాటకలో కూడా ఒకటి ఉంది అన్నమాట. తోచిండే జాగాల ఎవరైనా మోపిదేవి అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, అర్థమవుతుందా. ఆ తర్వాత దండపాణి అని చెప్పి కాశీలో ఒకటి ఉంటుంది. హిమాలయాల్లో గోముఖ గంగ దగ్గర అర్థమైన గౌరీకుండం అని ఉంది అన్నమాట. అంటే అట్లా ఒక్కొక్క జాగాలో ఒకటి ఉంటుంది. దీన్ని చూసి అర్థమైన సంతానాన్ని, పిల్లలను పొందగలరు, రుణానుబంధాన్ని పెంచుకోగలరు. సదాశివానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మంత్రం ఓం శరవణ భవ శరణం మమ,
ఓం శరవణ భవ శరణం మమ, లేదంటే ఓం శ్రీకృష్ణ శరణం మమ, ఓం శ్రీకృష్ణ శరణం మమ 2 మంత్రాలు ఇస్తా ఉన్నాను. మీకు తోచుండే మంత్రాన్ని తీసుకోవచ్చు. హర హర మహాదేవ.